ఇది ఒకటి లైవ్, ఒకటి చనిపోయింది. దడదాపు వచ్చేసి 15 పక్షుల దాకా బుట్టలు వేసుకుని వాళ్ళు పారిపోవడం జరిగింది. మేము తరుముకున్నాము. తరుముకున్న దాకా ఈ స్వర్ణముఖ మన కాళింగి నదిలో నుంచి వాళ్ళు నీళ్ళల్లో ఈదుకుంటా వెళ్ళిపోవడం జరిగింది. అలాంటప్పుడు మేము ఆ నీళ్ళల్లో పోయేసి సంకోచించాము. పోవడానికి మేము చాలా ఆలోచించాము. ఆలోచించడం వల్ల ఇవన్నీ ఇసురు కొట్టేసి ఉచ్చులు ఈ ఉచ్చులు ఈ రెండు పక్షుల్ని, లైవ్లో ఉన్న ఈ రెండు పక్షుల్ని, తర్వాత ఈ డైడ్ అయిన పక్షిని, మిగతా పక్షుల్ని ఎత్తుకుని పారిపోవడం జరిగింది. వాళ్ళు స్పీడ్కి ఆ నీళ్ళల్లో నుంచి మేము వెళ్ళాము, కానీ ఆ నీళ్ళల్లో అంత దూరం నడవలేక కొంచెం సంకోచించి వీటి వరకు కలెక్ట్ చేయడం జరిగింది. ఆఫీసర్లకి ఫోన్ చేసాము, ఆఫీసర్లు ఇంతవరకు స్పందించలేదు. రేంజ్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. తర్వాత వచ్చేసి డిఎఫ్ఓ మేడంకి ఫోన్ చేస్తే డిఎఫ్ఓ మేడం నంబరు స్పందించలేదు. అదే డిపార్ట్మెంట్లో వాళ్ళ పేర్లు చెప్పు. ఎవరి పేరు? 150 ఉచ్చులు దాకా రేంజ్ ఆఫీసర్ వాళ్ళ ఆఫీసర్ పేరు. రేంజ్ ఆఫీసరు రమణయ్య సార్కి ఇన్ఫర్మేషన్ ఆయనకి ఫోన్ చేయడం జరిగింది. మన సిబ్బందిని పంపిస్తున్నాను, నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నేను కలెక్ట్ చేసుకుంటాను, మన సిబ్బంది కలెక్ట్ చేసుకుంటారు అని చెప్పారు. ఆ సిబ్బంది వచ్చేసి మనోహర్ రాజు ఎఫ్ఈఓ. అతను వచ్చేసి మా దగ్గర ఎవరూ లేరు, ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అయినా కానీ నువ్వు ఎక్కడున్నావు చెప్పు, మేము వస్తాము అని చెప్పేసి అన్నాడు. నేను పలానా దగ్గర గంగా ప్రసాదుల అమ్మా నాయన సమాధి దగ్గర నేను ఉన్నాను, అక్కడే వాళ్ళని పట్టుకోవడం జరిగింది అనే విధంగా నేను తెలియజేయడం జరిగింది. డిఎఫ్ఓ మేడంకి ఫోన్ చేస్తే, హారిక మేడం డిఎఫ్ఓకి ఫోన్ చేస్తే ఆమె ఫోన్ స్పందించలేదు. అందువల్ల రేంజ్ ఆఫీసర్కి ఫోన్ చేశాను. తద్వారా ఏంటంటే ఇలాంటి పరిణయాలు జరగకుండా మళ్ళీ మన ఆఫీసర్లు కాకుండా మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా మన ఆఫీసర్లు స్పందించాలి, అందరూ డ్యూటీ చేయాలి, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ని కాపాడాలి. ఈ పక్షుల విషయంలో జీతాలు తీసుకుంటున్నారు కాబట్టి వీటికి ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా జరుగుతున్నాయి కాడ. ఇలాంటి విషయాల్లో వచ్చేసి ఆఫీసర్లు గట్టిగా స్పందించి వీటిని పరిరక్షించడం అనేది మనం బాధ్యత. ఎందుకంటే వాటి వల్ల మనం నెలకు జీతం తీసుకుంటున్నాము. వీటి రక్షణే మన మన బాధ్యత అనే విధంగా నేను తెలియజేసుకుంటున్నానండి. 150 ఉచ్చులు. నా పేరు జయచంద్ర. ఉచ్చులు చెప్పిస్తావు, నీ పేరు చెప్పు లాస్ట్. ఉచ్చులు ఎన్ని ఉన్నాయి? 150. ఎన్ని ఉచ్చులు ఉంటాయి? 150 ఉన్నాయి. అసలు 150 ఉచ్చులు ఉంటాయి అని చెప్పి నీ పేరు చెప్పు, నీ క్యాడర్. ఇవి 150 ఉచ్చులు ఉన్నాయి. ఈ 150 ఉచ్చులతో వాళ్ళకి ఎన్ని పడి ఉంటాయో మాకు తెలియదు, కానీ వచ్చేసి 15 బాట్స్ మాత్రం చూశాను. ఆ బాట్స్ని వాళ్ళు పరిగించుకుంటూ ఆ ఏట్లో నడుచుకుంటూ నీళ్ళల్లో వెళ్ళిపోవడం జరిగింది. నా పేరు జయచంద్ర. ఇంతకుముందు డిఎఫ్ఓ డ్రైవర్గా ఉండేవాడిని, తర్వాత రేంజ్ ఆఫీసర్ డ్రైవర్ని. ప్రస్తుతానికి ఏంటంటే నాకు వీటిని పరిరక్షించే విధంలో నాకు మంచి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వీటిని పరిరక్షించి అందరికీ అవగాహన విధంగా ఎస్టీ క్యాండిడేట్లకు కానీ ఎస్సీ క్యాండిడేట్లకు కానీ ఎవరికైనా సరే ఈ వలలు వేసి పట్టుకునే విధానంలో నేను వాళ్ళకి అందరికీ చెప్పడం జరుగుతుంది. వీటిని భక్షించొద్దు, తినొద్దు అనేసి నేను చెప్పడం జరిగిందండి. ఇంకేమున్నాయా? ఆడ నీళ్ళలో దూకేటప్పటికి ఆడ నీళ్ళు ఫుల్గా వచ్చేసి